Let us read one. Let us read one scripture. Psalms 95, 1 and 2 verse. Come, let us sing for joy to the Lord. Let us shout aloud to the rock of our salvation. Let us come before him with thanksgiving and exalt him with music and song. తెలుగులో చదువుతాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. లెట్ us pray. మా ప్రియ పరలోకముందున మా తండ్రి యేసయ్య నీకు స్తోత్రములైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి ప్రభువా మీ సన్నిధానంలో ప్రభునా తండ్రి మరి మమ్మల్ని అందరినీ ప్రభువా సజీవ లెక్కలో ప్రభా మమ్మల్ని ఉంచి మీ యొక్క నామాన్ని స్తుతించడానికి మమ్మల్ని ఆరాధించడానికి వాక్యం ద్వారా రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, ఆయన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదమని ప్రభువా మేమందరం వస్తున్నాం ప్రభువా తండ్రి. గత వారం అంతటి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి అవసరతలో ప్రభువా మాకు తోడుగా ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభువా మరి లాస్ట్ వీక్ నా తండ్రి చాలా వర్షాలతో ప్రభున తండ్రి చాలామంది ప్రభున తండ్రి ఎన్నో నీళ్ళలో ప్రభున తండ్రి ఆ బిల్డింగ్స్ కానీ ప్రభువా మరి ప్రతి ఒక్కటి నా తండ్రి వాటర్లో ప్రభున తండ్రి చాలా కష్టమవుతుంది ప్రభువా తండ్రి. ప్రభువా మరి సహాయం దయచేయండి ఆ కుటుంబాలకు నా తండ్రి. అదేవిధంగా ప్రభువా మీరు చేస్తున్న ప్రతి ఒక్క సహాయానికైనా తండ్రి మీకు ఎంతో వందనాలు తండ్రి. చర్చ్ అందరినీ ప్రభువా మీరు కాపాడుతున్న దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. అయా మరి సహాయం దయచేయండి, మరి మీ వందనే ప్రభునా తండ్రి సహాయం దొరుకును ప్రభువా. మేమందరం ప్రభునా తండ్రి మరి ఉత్సాహ గానములతో ప్రభునా తండ్రి మీ ఎదుట ప్రభునా తండ్రి వచ్చి ఉన్నాం ప్రభువా. మీరే తండ్రి మరి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రభువా మీరు చేసిన కృపను దేన్ని ప్రభునా తండ్రి మర్చిపోకుండా ప్రభువా మరి ఉత్సాహ గానముతో ప్రభునా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి హృదయానుసారంగా ప్రభునా తండ్రి మిమ్మల్ని ప్రభువా మరి ప్రార్థించడానికి మరి పాటలు పాడడానికి మరి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, let us sing Amazing Grace. Amazing grace, how sweet the sound that has saved a wretch like me. I want
amazing grace. The Lord has promised good to me. His word is my hope and security. The Lord has promised good to me. His word, my hope secure. He will my shield and portions be. As long as life endures, my chains and gone, I've been set free. My God, my Savior, has ransomed me. And like a flood, His mercies wave, unending love, amazing grace. Heavens and the earth will dissolve like snow, but a man who believes in Jesus will live forever. The earth shall soon dissolve like snow. The sun forbid to shine, but God who called me here below will be forever mine. My chains are gone, I've been set free. My God, my Savior, has ransomed me. And like a flood, His mercies wave, unending love, amazing grace, unending love, amazing grace. జుంటెతేనే దారాల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి మరవజాలం. జీవిత కాలం అంతా ఆనందించేదా యేసయ్యను ఆరాధించదు. లెట్స్ కంటిన్యూ. జుంటెతేనే దారాల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారాల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా.
స్తుతించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుండెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో
యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను We'll sing अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. We'll sing this song. शून्य से लेके तूने मुझे रच लिया है अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरे मुक्ति के लिए। शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरे मुक्ति के लिए। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सारा दंड सह लिया उसने, घोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अन्न और वस्त्र सभी आशीषें यीशु मसीह ने हमें दी है भरपूरी से। खतरों और सब मुसीबतों से, बीमारियों से उसने है संभाला हमें। अन्न वस्त्र और सभी आशीषें दे दी तूने भरपूरी से। खतरों और सब मुसीबतों से आपकी पुतली जैसे संभाला मुझे। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। करूँगा स्तुति तेरी मैं सर्वदा। పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. సింగ్ దిస్ సాంగ్, తెలుగు సాంగ్. పరిశుద్ధ తండ్రివి, పరమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్య. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తించు, కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్య. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా.
యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దారి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దారి చేర్చి ఆదరించుమా We praise you and worship you, Almighty God, praise you and worship you. Hallelujah, Amen. Oh, Yesaya, Amen, Hallelujah. పరిశుద్ధ తండ్రివి పరమస్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా పరిశుద్ధ తండ్రివి పరమస్వరూపివి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమా We praise you and worship you, Almighty God, praise you and worship you. స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింపు కొనియాడి పొగడదన్ ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింపు కొనియాడి పొగడదన్ ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దారి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా దారి చేర్చి ఆదరించుమా We praise you and worship you, Almighty God, praise you and worship you. Hallelujah, Amen. Oh, Yesaya, Amen, Hallelujah. Yeah, welcome now. या गुड मॉर्निंग सभी भाई लोगों को। Good morning, dear sisters. तो इस सवेरे के समय में रेशमा जी को पूछना चाहता हूँ कि
परमेश्वर में क्या गुण है, क्या आप बता सकते हैं क्या रेशमा जी? Yeah, definitely dear. So really भगवान में बहुत अच्छा अच्छा गुण है. So हम बोल भी नहीं सकते उतना गुण है. So देखे गए तो प्यार करने का गुण है और माफ करने का गुण है और सैक्रिफाइस करने का. देखे गए तो बहुत केयरिंग हार्ट गॉड में है. या सभी आप जो बताए वो क्या बहुत से अद्भुत गुण है परमेश्वर में, और हम आज एक अद्भुत गुण देखेंगे, सबसे बढ़िया गुण है परमेश्वर में जो बाइबल से हम देखेंगे। ये सवेरे के समय ब्रदर्स सिस्टर्स हम निकालेंगे 2 कोरिन्थियंस पहला अध्याय, 2 कोरिन्थियंस फर्स्ट चैप्टर, तीसरा वचन पढ़ेंगे। 2 कोरिन्थियंस फर्स्ट चैप्टर थर्ड वर्ड, यहाँ पे वचन कहता है इंग्लिश में, प्राइज बी टू द गॉड एंड फादर ऑफ आवर लॉर्ड जीसस क्राइस्ट, द फादर ऑफ कंपैशन एंड द गॉड ऑफ ऑल कंफर्ट। देखिए कितना अद्भुत वचन है ब्रदर्स सिस्टर्स। यहाँ पे वचन बोल रहा है कि द फादर ऑफ कंपैशन, ओके बता रहा है, ओके हमारे परमेश्वर दया गुण के पिताजी है कहते हैं। इतने दयालु है उन्होंने, बहुत दयालु है, बहुत दया है हमारे ऊपर परमेश्वर को। ओके आज मैं यहाँ पर खड़ा हूँ, आज आप लोग यहाँ पर है, हम सभी लोग यहाँ पर है और परमेश्वर को स्तुति कर रहे हैं, तो उसके पीछे एक ही कारण है, वो है वो किससे हुआ बोल तो परमेश्वर का दया से। परमेश्वर का दया हम पर बहुत है ब्रदर्स एंड सिस्टर्स, दुनिया में सभी लोगों पे बहुत परमेश्वर का दया है। और वही नहीं कि परमेश्वर का दया हमेशा बढ़ते रहता है, उनका दया, उनका प्यार, मुझे वो गुण बहुत पसंद है परमेश्वर में, जो उन्होंने कंपैशन बताते हैं, बहुत बड़े बड़े काम करे दया से ब्रदर्स सिस्टर्स। तो हम आइए हम हमारे परमेश्वर परिपूर्ण परमेश्वर है, जिस तरह रेशमा जी बताए हैं, उनके अंदर बहुत से गुण है, केयरिंग हार्ट है, सैक्रिफाइस करते हैं, ओके बहुत शक्तिशाली है फिर भी खुद को बहुत कम कर लेते हैं, हम्बल है, ओके बहुत प्यार है, माफ करते हैं, बहुत दया बताते हैं, ओके सभी गुण में परफेक्ट है परमेश्वर, हमारे परिपूर्ण परमेश्वर है। तो आज हमें जिंदा लगाए उनके दया से और हमें मौका दिए ताकि हम सभी लोग मिलके वो परमेश्वर जो बहुत 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 परिपूर्ण है, बहुत गुणों से भरे हुए हैं, तो आइए हम खुशी से परिपूर्ण गुणों वाले परमेश्वर को आराधना करेंगे ब्रदर्स सिस्टर्स, और जो उनका वचन कहता है आज वो सुनकर हम आगे बढ़ेंगे आत्मिक जीवन में। ओके मैं मुख्य समय लेकर ब्रदर्स सिस्टर्स जो नए भाई और बहन जूम में ज्वाइन हुए हैं उन्हें और सभी ब्रदर्स को और सभी डिसाइपल सिस्टर्स को हम मिलके इंडियन चर्च ऑफ क्राइस्ट में वेलकम करते हैं तालियों के साथ में। इस समय हम Thank you. प्रार्थना करेंगे। Before going to the message, इस समय pray before going करेंगे, to the प्रार्थना message, करेंगे। हाँ मोसेस प्रेयर कीजिए मोसेस। परमेश्वर आप बहुत महान है, अद्भुत है परमेश्वर, दिन है परमेश्वर, हम बहुत शुक्रगुजार है परमेश्वर, ये दिन के लिए परमेश्वर। हम देखते हैं परमेश्वर दुनिया में अभी भी वायरस चल रहा है परमेश्वर, फिर भी आपने हम पर दया करे परमेश्वर, आपने हमारे आपने हमें अच्छा लगा परमेश्वर, हमें मौका दिए परमेश्वर ताकि हम आपके गुणों को याद कर सके परमेश्वर और आपके गुणों को छेड़ सके परमेश्वर, जो जो गुण है आपके अंदर जो बहुत 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 अच्छे हैं और परफेक्ट है परमेश्वर।
Yeah, Ashok, I think you can continue. There's some problem with their microphone. Okay. Before going to the message, we'll sing a song, Jis Naam Mein Hai Mukti. You all can stand up. Those who can stand, you can stand and clap your hands. Very good morning, brothers, sisters, and friends, and appreciate all of you, taking your time and then being part of this Sunday morning. We always enjoy connecting together as a family. Bro Sampath, can you hear me? Yeah. Is it okay? Yes, I can. శుభోదయం సంగమునకి ముఖ్యంగా సహోదర సహోదరులకు మరి స్నేహితులకు ఈ యొక్క ఆదివారము ఉదయకాలమున అందరు కూడా సమయం తీసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. So I believe all of us are fine, safe, and continue to learn, continue to grow in God. నేను నమ్ముచున్నాను మనందరం కూడా సురక్షితంగాను మరియు
ఎడతెగక దేవుణ్ణిలో మరియు ఆరోగ్యంలోను దేవుళ్ళను అభివృద్ధి చెందుతున్నామని. So it has been a great experience, brothers and sisters. In the past couple of years, I guess, we've been trying to learn from book of Matthew. We've been doing lessons or sermons, a series of lessons from book of Matthew. And today we're going to learn from the last chapter of Matthew Gospel, that is chapter 28 in Matthew. అయితే ఈ రోజు మనం ఎడతెగక గత కొన్ని వారాల నుంచి మనము మత్తయి సువార్త నుంచి నేర్చుకుంటున్నాము. ఈ రోజు కూడా మనము చివరి అధ్యాయమైన మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి నేర్చుకుందాం. So here, this chapter, amazing miracle or the greatest event that ever took in the history of mankind that we notice or see in this chapter 28. అయితే అధ్యాయంలో మనము గమనించవచ్చు, ప్రపంచంలోనే ఎప్పుడు జరగని ఒక సంఘటన జరిగిందని మనము గుర్తు చూడవచ్చు ఈ యొక్క 28వ అధ్యాయం మత్తయి సువార్తలో. So we have PPT also, and we'll focus how so important for us as Christians to remember what God has done, what Jesus has done for all of us, and not just Jesus, even after Jesus, how Jesus ministry has continued and how many people have sacrificed their lives so that we can call ourselves Christians today. అయితే మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము, యేసుక్రీస్తు వారు ఏమేం విషయాలు చేశారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా పరిచర్యలో ఆయన శిష్యులు ఎన్ని సంఘటనలు జరిగారు, వారు చేసిన అన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రోజు. The topic of today's lesson is surely I am with you always. Surely I am with you always. These are the words of Jesus, and I thought we can focus there. అయితే ఇది యొక్క ముఖ్యాంశం ఏంటంటే, ఒక వాక్య భాగం యొక్క ముఖ్యాంశము తప్పకుండా నేను మీతో కూడా ఉంటాను, ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటానన్నది ఈ యొక్క వాక్యంలో శిష్యులకు ఇచ్చిన ఒక మాట అంటున్నది. So how disciples, Jesus had 12 disciples, many more, and 12 disciples were close to him, always being with him, and 3.5 years the ministry what Jesus has done, and all these disciples, they were with Jesus, they were walking along with Jesus, they were talking to him, they were eating along with him, seeing all this wonderful and amazing miracles that Jesus was performing, and disciples were the eyewitness. They were very close, they're watching, and the parables or the teachings of Jesus, those amazing teachings of Jesus, disciples could experience all of them in their lives so closely, so personally, just walking alongside of Jesus. ఈ యొక్క యేసుక్రీస్తు చేసిన పరిచర్య మనం చాలా విషయాలు గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటి చెప్పాలంటే, యేసుక్రీస్తు చేసిన యొక్క పరిచర్యలో శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలేంటి, చేసిన అద్భుతాలేంటి, ప్రతి ఒక్కటి కూడా వ్యక్తిగతంగా అనుభవం చేసి ఉన్నారు వారు. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా శిష్యులు దగ్గరగా ఉండి ముఖ్యమైన సాక్షులుగా, మొట్టమొదటి సాక్షులుగా యేసుక్రీస్తుతో పాటు వారు ఉండి వారు ఎంతో గొప్ప అనుభవాన్ని అనుభవించి ఉన్నారు. So next slide you see how disciples were just sitting with Jesus when Jesus was talking. They would listen to him. So I mean, just think, brothers and sisters, you yourself or we are there in that situation or in there where Jesus was talking, and you are there and experiencing Jesus and listening to all this wonderful teachings and experiencing or watching all these miracles. How would you feel? And Jesus disciples definitely had a wonderful experience as being with Jesus for 3.5 years. అయితే ఒక పటంలో మనం గమనించవచ్చు, యేసుక్రీస్తుతో పాటు తన శిష్యులు తన చుట్టుపక్కల కూర్చొని వింటున్నారు, ప్రతి విషయం గమనిస్తున్నారు, యేసుక్రీస్తు చెప్పే మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ మనల్ని కూడా యేసుక్రీస్తు స్థానంలో, ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యుల స్థానంలో మనం మనల్ని మనం అక్కడ ఊహించుకున్నట్లయితే ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప అనుభవం మనం ఆనందించవచ్చు, మనం కూడా ఆలోచించవచ్చు. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తప్పకుండా నేను అనుకుంటున్నాను, శిష్యులు ఎంత గొప్ప అనుభవం కలిగి ఉన్నారు, యేసుక్రీస్తుతో పాటు ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని చూసినారు, ఆయన చెప్పిన ప్రతి మాటను వ్యక్తిగతంగా దగ్గరగా విన్నవారు. So you also see try to list out the miracles that Jesus performed in the Gospels, that are mentioned. So I just on the screen you could see, I'll not read out all of them, but as we know, Jesus has done amazing miracles,
that we read in Gospels. అయితే ఇక్కడ మనం చూస్తాము యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాల గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నేను అవన్నీ చదవలేను, కానీ మనందరం గమనించవచ్చు ఎన్ని యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల యొక్క పట్టిక. And amazing teachings of Jesus, as we read, we get so convicted. As we read, we learn so much. As we read, we find comfort through the scriptures, strength through the scriptures. And Jesus spoke many parables while he was teaching to the people. Jesus spoke many parables. We see the parables of Jesus that were in Gospels. Matthew recorded about 24 parables, and Mark about 10 parables, and Luke about 28 parables. Some of them are repeated in all the Gospels, and how Jesus could teach amazing things to people around him. అయితే ఇక్కడ గమనించేది కేవలం అద్భుతాలే కాదు, యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమాన రీతిగా అతను వాక్యాన్ని బోధించి ఉన్నాడు. శిష్యులుగా కాదు, గుంపులు వచ్చిన అందరికి కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక పట్టికలో మత్తయి సువార్తలోనే చూస్తే 24 ఉపమానాలు, మార్క్ సువార్తలో 10 ఉపమానాలు, మరియు లూకా సువార్తలో 28 ఉపమానాలు. ఆయన ఎంతో గొప్పగా అద్భుతంగా వారందరికీ వారి యొక్క ఉపమాన రీతిగా బోధించి ఉన్నాడు యేసు ప్రభువు వారు. And while Jesus teaching to his disciples or people around him, he would ask different questions, or he would ask a lot of questions. There are about more than 300 questions that we notice in Gospels, how Jesus would ask. Some of them, like we see in scriptures, but if the salt loses its saltiness, how can it be made salty again? Or if you love those who love you, what reward will you get? Can any one of you, by worrying, add a single hour to your life? So some of the questions we see how Jesus would teach and help people to understand the importance or the value of being with God. అయితే యేసు ప్రభు వారి యొక్క ఉపమానాలు బోధించేటప్పుడు ఎన్నోసార్లు కొన్ని వేల ప్రశ్నలు అడిగినారు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నలు వేసేవారు. ఎట్లా అంటే, ఒకవేళ ఉప్పు దాని యొక్క సారంను కోల్పోతే అది ఏ విధంగా మరలా దాని సారం పొందుతుంది? ఒకవేళ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకు ఏమి బహుమానం పొందుతుంది? ఇట్లా ఎన్నో రకాలుగా ఆయన ప్రశ్నలు వేసి ఉన్నాడు ప్రజలకి. And amazing thing that all the questions that Jesus asked, most of the questions he himself answered. He gave the answers so that we could understand. But there are 2 questions that Jesus did not answer during the crucifixion. When he was asked, those 2 questions that Jesus did not answer. అయితే యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నలన్నిట్లో కూడా అనేక సార్లు యేసుక్రీస్తు వారే సమాధానం చెప్పి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి యేసుక్రీస్తు దగ్గర సమాధానం ఉంది కదా, ఆయనే తెలియచేసినారు. కానీ 2 ప్రశ్నలకు మాత్రము యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పలేదు. ఎప్పుడైతే అది యేసుక్రీస్తు వారు శిలువ మీద వేసి ఉన్నప్పుడు అడిగిన 2 ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు యేసుక్రీస్తు వారు. And while Jesus was doing his ministry on the earth, many people, they try to trick him or try to trap him, question him, accuse him. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మీద ఎంతో మంది చాలా ప్రయత్నించినారు నింద వేయడానికి. ఆయన జీవితంలో ఎన్నో కుట్రలు పన్ని ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా అవమానించడానికి, నింద వేయడానికి ప్రయత్నించి ఉన్నారు. But Jesus never stopped teaching or healing or showing his great compassion towards people. కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు బోధించడం మాత్రము, చెప్పడం మాత్రము ఆపలేదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారందరూ ఎంతో కనికరం కలిగి ఆయన బోధించేవారు. And some tried to mock him or spit on his face, beat him or humiliate him, but Jesus did not retaliate. But Jesus always did what is right in sight of God. కానీ చాలా మంది యేసుక్రీస్తును అవమానించి, కొట్టి, ఉమ్మివేసి ఎంతో కృంగదీసి ఉన్నారు. అయినా కూడా యేసుక్రీస్తు దానికి ఎదురు దెబ్బ చేయక, ఎదిరింపక, ఎప్పుడుకైనా దేవుని యొక్క చిత్తానికి తన జీవితాన్ని అంగీకరించి ఉన్నాడు. And some try to silence him, or some try to kill him and bury him in the tomb. All these things, all these miracles that Jesus has done, or the teaching that we see, and all that Jesus has gone through, in all this what we see is that God is always being with Jesus. And
today we will learn how Jesus is with us always. కానీ మనం గమనించి ఉన్నాము, ఎంతో మంది ఆయన చెప్పుచున్న విషయాలను నిశ్శబ్దం చేయాలని చూశారు, లేకుండా ఆయన చంపేసిన తర్వాత కూడా ఆయన సమాధి చేసి ఉన్నారు. ఎందుకంటే ఒక్కటి గమనించాలి, ఈ యొక్క సమయంలో ఇవన్నీ చేసినప్పటికి కూడా యేసుక్రీస్తు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆయన మాట్లాడే ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయనకి ఏ విధంగా సహాయం చేశారు, దేవుడు అతనికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనేది మనం గమనిద్దాం. And also let's see, how disciples might have feeling. They were with Jesus, experienced all these things, but when they saw Jesus dying on the cross like a criminal, helplessly, hopelessly, when Jesus was dying on the cross, disciples might have lost their hope. They might be expecting that, okay, Jesus is the Messiah. Jesus is going to deliver us from all these Roman emperors, from all this slavery. This nation will be delivered through Jesus. Probably they had such expectations on Jesus, but they see Jesus dying on the cross. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎప్పుడైతే శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక ఖైదీగా, ఒక పాపం చేసిన వాళ్ళగా శిలువ మీద చనిపోయినప్పుడు అసలు వారందరూ కూడా ఏమి ఆశించారంటే, యేసుక్రీస్తును ఈ యొక్క ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు, ఈ యొక్క పాపం నుంచి మనం రక్షిస్తాడు, ఈ యొక్క బానిసత్వం నుంచి మాకు విమోచన కలుగుతుంది, మాకు శాంతి సమాధానం ఉంటుందని ఎంతో ఆశించున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, అతను ఒక ఖైదీగా, ఒక పాపం చేసిన వాళ్ళలాగా వారు ఎదుట అతను చనిపోయి ఉన్నాడు. But we see, and let's read from Matthew chapter 28, 5 to 6, how God raised Jesus to life. Matthew chapter 28, 5 to 6. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం చూసుకుందాము. ఏ విధంగా అయితే యేసు క్రీస్తుని దేవుడు పునరుత్థానం చేసి ఉన్నాడని. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. ఆమేన్. Amen. So here we see, when some of the women, they try to go to the tomb, and the angel talking to them saying that he is not here, he has risen, just as he has said, come and see the place where is. So we see, Jesus died on the cross, and after 3 days, this amazing event or amazing miracle that we see how God raised Jesus to life. అయితే ఇక్కడ మనం చూసి ఉన్నాము, మనం ముందుగానే తెలుసు యేసుక్రీస్తుని చంపేసి సమాధి చేయబడి ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చూసినట్టు ఎంత గొప్ప అద్భుతము, 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు తిరిగి లేవడం అనే ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ మేరీ వాళ్ళ స్త్రీలకు చెప్పినారు, మీరు యేసుక్రీస్తు లేచి ఉన్నారు కాబట్టి వెళ్ళి చూడమని. కానీ ఇక్కడ మాత్రం మనం గమనించవచ్చు, గొప్ప అద్భుతం జరిగింది, యేసు ప్రభు వారు తిరిగి లేవడం. We'll also read verse 16 to 17 in Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16, 17 వచనాలు చూసుకుందాము. మత్తయి సువార్త 28, 16, 17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఆమేన్. Amen. So here, we see after Jesus meeting, his disciples, they all could meet in Galilee. And Bible says, when they saw him, they worshipped him. So we see, disciple worshiping Jesus when Jesus was restored or resurrected to life. Disciples were worshiping him, and even some of them doubted on Jesus. ఇక్కడ మనం చూస్తాము, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధానుడు అయి ఉన్నాడు, అంటే సమాధిలో నుంచి మరణం నుంచి జీవం పొంది ఉన్నాడో, అక్కడ శిష్యులు వాక్యంలో సెలవిచ్చిన విధంగా గలిలయలో కలిసి అతన్ని ఆరాధించి ఉన్నారని బైబిల్ చెప్తుంది. శిష్యులందరూ కూడా గుమికూడి యేసుక్రీస్తుని ఆరాధించినారు, కానీ కొంతమంది అందులో సందేహించిన వాక్యం సెలవిస్తుంది. So no one could stop Jesus from doing God's purpose, even though Jesus was killed, but God raised him again, and Jesus had a victory over death. So what we see, brothers and sisters, that how when Jesus want to
do what is right in God's sight, or want to do will of God, purpose of God, nothing could stop him. No one could stop him. Jesus could accomplish everything that has prophesied about him, and we could see all the prophecies have come true in Jesus' life, and he raised to life, though he died on the cross. ఇక్కడ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత మంది ఎదిరించినా, చివరికి ఆయనను చంపేసినా కూడా మనం ఒక్క విషయం గమనించాల. ఏదైతే దేవుని చిత్తమో యేసుక్రీస్తు వారు చేయాలనుకున్నారో అది ప్రతి ఒక్కటి, ఏదైతే ప్రవక్తలు ఆ యేసుక్రీస్తు గురించి ప్రవచించి ఉన్నారో ప్రతి ఒక్కటి పూర్తి అయ్యేంత వరకు యేసుక్రీస్తు వారు మాత్రము తన జీవితాన్ని పూర్తిగా ప్రవచనాలన్నిటి కూడా నెరవేర్చి ఉన్నాడు. అంటే దేవుడు అతనితో పాటు ఉన్నాడు తన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా. So, brothers and sisters, I want to really encourage, with the example of Jesus, how Jesus never gave up. Though I'm sure it would have been not easy, but how Jesus, pursued and never gave up. If you are feeling like, I am not good enough, or if you are feeling like I'm facing many challenges in life, or you feel like down, discouraged, or, I don't know what you are going through right now, brothers and sisters, just look at Jesus. Look at the verses, in Matthew 28, how, God could raise or restore or resurrect him to life. So same God, who is with us, who can help us to really, overcome the different challenges or different troubles or difficulties what we face in life. అయితే ఈ విషయాలన్నిటి కూడా ఎందుకు చెప్తున్నా అంటే సోదరులు, మిమ్మల్ని నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు అంటే నిరాశపడి అవిశ్వాసంతో వదిలివేయలేదు, కానీ అన్నిటి కూడా జయించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. అదేవిధంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న ఏంటంటే మన జీవితంలో కూడా చాలా మంది నిరాశకు లోబడి ఎంతో అవమానాలు భరిస్తూ, లేకుంటే చాలా కష్టాల్లో ఉండొచ్చు, నేను చేయలేనేమో అనే పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఈ సమయంలో మన దేవుని పైన ఆధారపడి ఉంటే ఆ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. మన కష్టాల నుంచి, మన ఇబ్బందుల నుంచి, మన నిరాశల నుంచి అన్నిటి నుంచి తీసివేసి మనకున్న విశ్వాసం ద్వారా, మనకున్న నిరీక్షణ ద్వారా మనము దేవుని వెంబడించవచ్చు. And what if Jesus is not resurrected? Apostle Paul says, 1 Corinthians 15:14, and if Christ has not been raised, our preaching is useless, and so is your faith. And also 1 Corinthians 15:17 talks about, and if Christ has not been raised, your faith is futile, you are still in your sins. So, brothers and sisters, we see that, the resurrection of Jesus, how, God raised Jesus to life, and it has so much of meaning to our Christian life. If Jesus is not raised, whatever, our Christian life is useless, and our faith, is futile. That's what, scripture is saying. So such an important thing in our lives to believe and to see how Jesus has raised to life. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకవేళ యేసుక్రీస్తు వారు నిజంగా చనిపోయిన తర్వాత లేవకుంటే, పునరుద్ధానుడు అవ్వకపోతే మొత్తం కూడా జీవితము లేకుంటే వ్యర్థమైపోయేది అనమాట. అతను చేసిన క్రియలన్నిటి కూడా, అద్భుతాలన్నిటికి కూడా మనకున్న విశ్వాసం కూడా మొత్తం వ్యర్థమైపోయేది. అందుకోసం 1 కొరింథీయులు 15:14 ఏం చెప్తుందంటే, మరియు క్రీస్తు లేవబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అంటే గమనించండి, నిజంగా మనము పెట్టుకున్న విశ్వాసం కూడా వ్యర్థమే. మనం నమ్మిన మనం ఏదైతే నిరీక్షణతో జీవిస్తున్నామో అది కూడా వ్యర్థమయ్యేది ఒకవేళ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వకపోయి ఉంటే. So our faith, brothers and sisters, have a lot of value. We not become just Christians, for time pass, or we just don't have any other work to do, so that's why we become a Christians. That is not the case. But our faith in Christ, our lives in Christ has a lot of value, and for us, Jesus, had a victory over death. సోదరులు ఒక్కసారి గమనించండి, మన విశ్వాసమునకు ఎంతో వెల కట్టి ఉన్నాడు యేసు ప్రభువు. దేవుడు వెల అన్నది. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏదైతే మనం విశ్వసిస్తున్నామో అది వ్యర్థంగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అతను మనల్ని ఎంతగానో వెలకట్టి మనం చూపెట్టిన దానికి మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఒకటి గమనించాలి,
మనం ఏదైతే పని లేక పని పాట లేదని చెప్పి క్రైస్తవులుగా మారలేదు. కానీ మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం ఎంతో విలువగల వారంగా ఉన్నాం దేవుని దృష్టిలో. And if you have become a disciple of Jesus, it's a true purpose and true meaning that we want to find in our lives. That's the reason, why we have become a disciple. And not just accidentally we become disciple, but it is the will of God. It's a plan of God that, we want to be, child of God, we want to be a disciple of Jesus. God has called us to be his disciples. మనము శిష్యులుగా మారి ఉన్నామంటే ఏదో అది అకస్మాత్తుగా మనం శిష్యులుగా మారలేదు. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచించాలి, మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడంటే అది తన ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి మనల్ని తన శిష్యులుగా చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఏదో వృధా అనుకోవద్దు మీరు దేవుని దగ్గర రావడం. God wants us to be saved, and through our life God wants many lives to be changed and come to him. That's the greatest purpose that God has kept in our lives, that God wants to save us, and through us God wants to see many lives changing. ముఖ్య ఉద్దేశము ఏంటంటే దేవుడు మనకిచ్చినది మనము రక్షించబడాలా, మన ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఎంతో మందిని రక్షించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆయన దగ్గర మనల్ని పిలిచి ఉన్నాడు. So when Jesus was on the earth doing his ministry, if he want, he could have done it on his own. All that whatever Jesus could have done it on his own alone. But we see Jesus calling his disciples, helping them, training them, teaching them, making them to understand why God is calling them. So Jesus had his disciples and he always worked with them and helped them. ఒకవేళ యేసుక్రీస్తు పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఈ లోకంలో తను ఒంటరిగా చేసే ఉండాల్సింది, ఒకడే బోధించాల్సింది, ఒకడే అద్భుతాలు చేసి, కానీ అతను ఏం చేశాడంటే తనతో పాటు తన దగ్గరికి తన శిష్యులను పిలిచి ప్రతి ఒక్కటి వారికి నేర్పించి శిక్షణ చేసి వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత వారిని కూడా భాగస్థులను తను చేసిన పరిచర్యలో. And when disciples understood the purpose and why Jesus died, why Jesus raised to life, when they understood, they went out across the globe, preached the gospel. And we see through disciples world being upside down, how gospel could able to reach out to many cities or many nations. కానీ ఎప్పుడైతే శిష్యులు యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకున్నప్పుడు, తన మరణ పునరుత్థానం గురించి అర్థం చేసుకున్నప్పుడు ఆ శిష్యులు ఎంతో గొప్పగా విశ్వాసంతో ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటట్టు సువార్తను తీసుకుని వెళ్ళి ప్రపంచం మొత్తం ప్రకటించి చాలా మందిని దేవుని దగ్గర తీసుకురావడానికి వాళ్ళు దోహదపడ్డారు. As on today, there are crores of Christians that we see across the globe. Many who have an opportunity to read Bible, know about God. Gospel has reached out to many cities and nations, and we see amazing work Jesus has done through his disciples. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక భూగోళంలో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది శిష్యులను మనం చూడగలుగుతాం. క్రైస్తవులు మనం చూడగలుగుతాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉపయోగించిన శిష్యులే ఈ యొక్క ప్రపంచానికి తన స్వార్థం చెప్పినందుకు ఈ రోజు కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్మి క్రైస్తవులుగా మారి ఉన్నారు. So it was not so simple, Francis, as simple as I said, but there were many, even disciples and many who sacrificed their lives to preach the gospel. సహోదరులారా, నేను చెప్పినంత సులువుగా ఈ క్రియ జరగలేదు. వారు ఎంతో మంది వారి జీవితాలను త్యాగం చేసుకొని ప్రపంచానికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి ఉండడం వలన ఈ కార్యం జరిగింది. We'll see on this next slide, how the disciples of Jesus, how they were martyrs, how they were killed because of their faith, because they were preaching the gospel, how they lost even their lives. అయితే ఇంకొక పటంలో మనం చూస్తాము యేసుక్రీస్తుతో పాటు ఉన్న శిష్యులు ఏ విధంగా తమ జీవితములను త్యాగం చేసినారు, తమ జీవితాలని క్రీస్తు యొక్క పరిచర్య కొరకు సమర్పించుకున్నారని మనం చూసుకోవచ్చు. We see disciples listed here, how Andrew, who was crucified, and Bartholomew, was Nathaniel, was beaten and was crucified, and James, son of Alphaeus, he was stoned to death.
మనం ఇక్కడ చూస్తున్నాం ఇక పట్టికలో మొట్టమొదటగా ఆంధ్రే అని చూసినట్లయితే అతను సిలువ వేయబడి ఉన్నాడు. బర్తలేమని చూస్తే కొట్టబడి మళ్ళీ చనిపోయి సిలువ వేయబడి ఉన్నాడు. మళ్ళీ యాకోబుని చూస్తే అల్ఫేజ్ యొక్క కుమారుడైన ఆయన రాళ్లతో కొట్టబడి చంపేసినారు. And we see James, son of Zebedee, he was beheaded, and John, he was put in a boiling oil, but somehow he could be rescued. And the disciple John, the only one who had a natural death, but he also faced a lot of persecution. అయితే మరి జెబెదీ కుమారుడైన యాకోబును చూసినట్లయితే ఆయన తల నరికివేసి ఉన్నారు. మరి యోహాను చూసినట్లయితే ఆయన వేడి నూనెలో మండుచున్న నూనెలో అతన్ని వేసినారు. కానీ అతను దాని నుంచి తప్పించుకొని ఏమైందంటే అతను సహజమైన మరణం మరణించిన అతను శిష్యులందరిలో అతను ఒక్కడు మాత్రమే సహజమైన మరణము పొంది ఉన్నాడు. Another disciple, Judas, not the Iscariot Judah, but Judas, he was stoned to death. And Matthew, he was he was spared to death. They used that spear and stabbed in his stomach, stabbed him and to death. అయితే యూదా అంటే మన ఇస్కరియోత్ యూదా కాదు, ఇంకొక యూదా. అతన్ని రాళ్లతో కొట్టి ఉన్నారు, మళ్ళీ కత్తితో పొడిచి చనిపోయేంత వరకు పొడిచి ఉన్నారు అతన్ని. And Peter, a disciple of Jesus, he was crucified on the cross. And Peter said, I am not worthy of dying like Jesus on the cross. Then they crucified him upside down, and Peter died on the cross. అయితే మత్తయిని కూడా కత్తితో పొడిచి చంపారు. పేతురుని చూసినట్లయితే అతను సిలువ వేసినప్పుడు తల క్రిందులుగా సిలువ వేసి చంపాను, నేను అర్హుణ్ణి కాదు సిలువ మీద చనిపోవడానికి, కాబట్టి నన్ను తల క్రిందులుగా చేసి సిలువ వేయమని చెప్పినారు. And Philip, Simon, they were crucified. Thomas in India, he was stabbed to death. అయితే ఫిలిప్ కూడా సిలువ వేయబడి ఉన్నాడు, సీమోన్ కూడా సిలువ వేయబడి ఉన్నాడు. తోమ యొక్క ఈ భారతదేశంలో కత్తితో పొడిచి చంపారు. And Matthias, who was replaced Judas, he was also stabbed to death. So brothers and sisters, we see how all these disciples of Jesus, for the gospel to reach out to somebody, to some city, even they were willing to die, and all of them we see being martyrs for Christ. అయితే ఇక్కడ మత్తయి చూసినట్లయితే అతను మత్తియాస్ ఎవరైతే ఇస్కరియోతు యూదా బదులుగా వచ్చినారో అతను కూడా రాళ్లతో కొట్టి ఉన్నారు. అంటే ఇక్కడ చూసొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా హింస పొంది వారందరూ కూడా చనిపోయినారు. దేవుని కొరకు తమ జీవితాలను త్యాగం చేసి త్యాగమూర్తులుగా ఉన్నారు. How does that makes us feel, brothers and sisters, that there were so many people who have sacrificed their lives so that today gospel could reach out to us. We could read the gospel, we could put our faith in Christ. సహోదరి సహోదరుల మనకి ఏమనిపిస్తుంది, ఎలా అనుకుంటున్నాం, మనసులో ఎలా ఉంది మన యొక్క తలంపులు? ఎందుకంటే ఎంతో మంది శిష్యులు తమ జీవితాలను త్యాగం చేసి చనిపోతే కానీ మనకి యొక్క సువార్త యొక్క వర్తమానం మన దగ్గరికి రాలేదు. Also read Paul, who was a missionary, and what he has gone through while he was preaching the gospel, while he was serving. We see what Paul has gone through in 2 Corinthians chapter 11, 24 to 27 we read. అయితే 2 కొరింథీయులు 11వ అధ్యాయం 24 నుంచి 27 వరకు పౌలు కూడా తన పరిచర్యంలో ప్రయాణము చేసేటప్పుడు తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఇక వాక్య భాగంలో చూసుకుందాం. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదువుకుందాం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులైన వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ
ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఆమేన్. And so here we see while Paul, is serving God, or when he was preaching, we could see how Paul has gone through many things. In many ways, he was persecuted, or many different struggles and troubles that he has gone through just to preach the gospel. ఇక్కడ పౌలు గమనించినట్లయితే అనేక రకాలుగా అనేక విధాలుగా అతన్ని హింసింపచేసి ఉన్నారు, అతన్ని శిక్షించి ఉన్నారు, కేవలము సువార్తను ప్రకటించే విషయంలో మాత్రమే. So not only these brothers and sisters, even in our lives, I'm sure we all remember and experience how when we came to church, somebody called us, somebody invited us that we could come to church, and somebody sat with us, taught the Bible, shared the scriptures, helped us to become a disciple, helped us to understand God. And even after that, in our youth, somebody helped us to be an example, or in our marriage, in our parenting, somebody is counseling, teaching, and helping. We see many people involved and helped so that we can have a faith in God. అయితే మనం కూడా ఈ యొక్క సంఘంలోకి వచ్చినప్పుడు సోదరులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఏ విధంగా అయితే మనల్ని సంఘానికి ఆహ్వానించినారు, మన పక్కన కూర్చొని వాక్యం నేర్పించినారు, దాన్ని ఏ విధంగా విధేయత చూపెట్టాలని ప్రతి విషయంలో ప్రతి సమయంలో సహాయం చేసి ఉన్నారు. ఎందుకంటే మన యవన కాలం నుంచి తర్వాత మన విద్యాభ్యాసం కానీ, మన యవన కాలంలో కానీ, మన వివాహం అయిన తర్వాత కానీ, మనకు పిల్లలు ఉన్న తర్వాత వీటన్నిటి విషయాలలో బైబిల్ ప్రకారంగా ఏ విధంగా మన జీవితం జీవించాలని ఏ విధంగా మనకు నేర్పించారో ఆ సంఘటనలన్నింటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషం. The question that we can reflect, brothers and sisters, that what are we willing to do for God as disciples? It is not that God wants us to die like these disciples, but definitely God wants us to live like this disciple who sacrificed so much for the gospel. And what are we willing to do to share the gospel to somebody? అయితే సహోదరులు అందరికి కూడా నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. అయితే నేను ఈ సమయంలో ఏం చేయాలి? నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఏం చేయాలి? ఒకవేళ దేవుడు మన గురించి ఈ శిష్యులు ఏ విధంగా అయితే తన జీవితాలను త్యాగం చేసి చనిపోయినారు, ఆ విధంగా ఆలోచించకపోయినా, ఆ విధంగా ఆశించకపోయినా కూడా మనము వారు చేసిన యొక్క పరిచర్య, వారు సువార్త ప్రకటించిన విధానాన్ని వారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో సమయాన్ని కేటాయించి మనం ఆ విధంగా ఉంటే బాగుంటుంది. మనం ఆ విధంగా మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుంటే బాగుంటుందని మనం ఆశించవచ్చు. But again, brothers and sisters, not out of compulsion or not out of obligation, but with genuine love for God. I am saved. I want to help somebody also to be saved. I want to be instrumental in somebody's salvation. So not out of compulsion, brothers and sisters, but out of genuine and true love for God, I want to help somebody to change their lives. కానీ మనమందరం ఒకటి గమనించాలి, ఇది ఏది కూడా ఎవరో బలవంతం చేస్తున్నారని కానీ లేదా ఒక కారణం చేత కాదు. కానీ నా జీవితం వలన ఎవరినో ఒకరు రక్షించాలి, వారికి రక్షణ మార్గం చూపెట్టాలి. కాబట్టి దేవుని మహిమ కొరకు స్వతహాగా నిర్ణయం చేసుకొని ముందుకు రావాలి, కానీ ఎవరు కూడా దీని కొరకు బలవంతం చేయలేరు. Colossians chapter 3 verse 17 says, Colossians 3:17, and whatever you do, whether in word or in deed, do it all in the name of the Lord Jesus, giving thanks to God the Father through him. So Bible is saying in Colossians 3:17 that whatever we do in word or deed, we do it in the name of our Lord Jesus. అయితే కొలస్సీ రాసిన పత్రిక 3:15 ఏం చెప్పి సెలవిస్తుందంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఈ యొక్క వాక్య ప్రకారము బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ప్రతి ఒక్కరము మాట చేత గాని క్రియ చేత గాని ఏది చేసినా కూడా మనము దేవునికి కృతజ్ఞత ఉండేలాగా ఈ విషయాలు చేయమని కోరుచున్నారు. So we see that in disciples' life, all the disciples of Jesus, we see when they saw Jesus' life and the death and the resurrection, they could really go out to the ends of the world and they could preach the gospel
And even as I said, they were willing to go through so much because they understood God, they understood Jesus and his purpose, and they were willing to even to die for the gospel. అయితే యేసుక్రీస్తుతో ఉన్న ప్రతి శిష్యుడు కూడా యేసుక్రీస్తు యొక్క ఏ విధమైన జీవితం జీవించారు, ఏ విధమైన శ్రమలు అనుభవించి మరణించున్నాడు, మరలా తిరిగి ఏ విధంగా పునరుత్థానుడై వెళ్ళి ఉన్నాడని గమనించారు. కాబట్టి వారందరూ కూడా వారి జీవితాలను యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తం, పరిచర్య నిమిత్తము తమ జీవితం త్యాగం చేసుకొని యొక్క ప్రపంచానికి సువార్త చెప్పినారు. వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతగా వారు జీవితం జీవించి ఉన్నారు. And they understood the purpose what God has kept in their life. Let's read the Great Commission, Matthew chapter 28, 18 to 20. అయితే వారు అర్థం చేసుకున్నారు, ఏదైతే దేవుడు వారికి ఇచ్చిన ముఖ్య ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాము. ఏ విధంగా ముఖ్య ఆజ్ఞ వారు అర్థం చేసుకున్నారు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. Here we see how Jesus gave this the Great Commission, the last words of Jesus, and when disciples heard this, they were even willing to die to go and make disciples of all nations. They were willing to live and even willing to die for the gospel. అయితే ఇక్కడ ఏదైతే గొప్ప ఆజ్ఞ యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చినప్పుడు, మీరు సర్వలోకం కలిసి శిష్యులు తయారు చేయమని, వారందరూ కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నారు. వారి జీవితాలు నాశనమైన పర్లేదు, అంటే చనిపోయినా పర్లేదు, త్యాగం చేసుకోవాలని చెప్పి వారందరూ ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళి ప్రపంచానికి సువార్తను ప్రకటించున్నారు. వారు తమ జీవితాలను త్యాగం చేసి కేవలము ఈ యొక్క యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను బట్టి. The call to discipleship is the same for us even today, brothers and sisters. To the first century church, and even today in 21st century, we have the same call of God to be a disciple and make disciples. అయితే సహోదరుల యొక్క 21వ శతాబ్దంలో కూడా అదే పిలుపు ఈ రోజు కూడా మనకున్నది. ఏదైతే శిష్యులకు పిలుపునిచ్చి వాక్యం చెప్పినాడో, ఆజ్ఞ ఇచ్చినాడో, ఈ రోజున మనందరికి కూడా అదే ఆజ్ఞ పాటిస్తుంది. So brothers and sisters, are we willing to make disciples for Jesus? I understand absolutely that we have our lives, our lifestyle have changed, our responsibilities have increased. We are we probably going through different circumstances in life, but brothers and sisters, the call for us, all of us, that that I am saved, and also God wants to save somebody through my life. సహోదరులారా, మనమందరం శిష్యులుగా నిజంగా యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క పిలుపుకి సిద్ధంగా ఉన్నామా? అవును, నేను అనుకుంటున్నాను. ఈ యొక్క 21వ శతాబ్దంలో ఏంటంటే మన జీవిత విధానం మారిపోయి ఉండొచ్చు, మనకు అనేక రకాల కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆయన పిలుపుని బట్టి మనము మన జీవితాన్ని త్యాగం చేసుకొని, మన సమయాన్ని త్యాగం చేసుకొని ప్రపంచంలో లేదా మన చుట్టుపక్కల శిష్యులను తయారు చేయడానికి దేవుని దగ్గరికి పిలుచుకొని రావడానికి సిద్ధంగా ఉన్నామా మనము? So many of us, brothers and sisters, really involved in the Bible studies, or we teach scripture to somebody. Now, how many of us really help out or have the passion for the lost souls? Brothers and sisters, I really want to encourage that we all could reach out to somebody, help somebody to become disciple of Jesus. అయితే మనందరం కూడా ప్రశ్నించుకోవాలి, నిజంగా నేను బైబిల్ పఠనంలో వేరే వాళ్ళకు నేర్పించే విధానంలో నేను ఎంతమందితో ఉంటున్నాను, ఎవరితో కలిసి ఉంటున్నాను? ఒకవేళ అలా లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం నిర్ణయం చేసుకున్నాం, వేరే అందరిని కూడా రక్షించడానికి, వారి యొక్క ఆత్మలకు రక్షణ కలిగించడానికి నేను బైబిల్ పఠనం చేస్తాను, వారికి వాక్యం నేర్పిస్తానని నిర్ణయం చేసుకోవాలి. As verse 20 says, Jesus said, teaching them to obey everything I have commanded you, and surely I am with you always to the very end of the age. God is with us, brothers. God is with us always. As we see, first century church, how God was with them, and God is even today with us, how we can and go and make disciples.
మత్తయి సువార్త 18:28-20 ఏమంటున్నాడు? నేను మీకు ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడైనా. అంటే ఏదైతే యేసుక్రీస్తు ఆజ్ఞాపించినాడో, యేసుక్రీస్తు నేర్పించినాడో అదే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి బోధించి వారికి నేర్పించి అర్థమయ్యేటట్టు చెప్పమని యొక్క దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Let's read from Acts chapter 2, 42-47, how disciples, they reached out, how many amazing things were done in this chapter. In this verse we see Acts chapter 2, 42-47. అయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు ఏ విధంగా అయితే శిష్యులు దేవుని కొరకు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశారనేది మనం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు చూసుకుందాము. మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. Amen. So here we see how even after death of Jesus, resurrection of Jesus, how God God was with disciples, and we see how disciples were so devoted. Bible says they devoted themselves to the teachings and to the fellowship and to the breaking of the bread and to the prayers. How sincerely and they devoted themselves to all that we see in the scripture. అయితే ఈ యొక్క సమయంలో మనం గమనించవచ్చు, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు శిష్యులకు ఏ విధంగా సహాయం చేశారని. ఎందుకంటే వారు ఎడతెగకున్నారో సంఘముక సహవాసంగాను ప్రార్థన చేయటందును మరి రొట్టె విడిచిటందును ప్రతి ఒక్కరికి కూడా ఎంతో వారు ఎడతెగక కూడా సహవాసములు కలిగి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. And all the believers were together, all of them were together, and we see they were glad and sincere in their hearts when they come to God. వారందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో యథార్థంగానో ఎంతో ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరు మనం గమనించవచ్చు, వారు దేవుని సన్నిధిలో యథార్థవంతులుగాను ప్రేమపూర్వకంగా వారు వచ్చిన్నారని. Verse 47 says, praising God and enjoying the favor of all the people, and the Lord added to their number daily those who have been saved. So brothers and sisters, how disciples, the first century disciples, we could see they were like devoted themselves and they were sincere and they were glad when it comes to God, and we see many joining them. అయితే 47వ వచనం మనం చూస్తాం, ఎంతో ఆనందంతోను నిష్కపటమైన హృదయంతో యథార్థమైన హృదయంతో ఎంతో మంది దేవుని దగ్గరికి వచ్చినందుకు ఆ యొక్క గొప్ప సంతోషంలో చాలా మంది అనుదినము రక్షణ పొందుతున్నారు, కేవలం వీరుకున్న యొక్క యథార్థమైన హృదయాన్ని బట్టి. Let's also read Acts chapter 4, 31-33. అదే విధంగా అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చదువుకుందాము. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 33 నుంచి 36 వరకు. 31 నుంచి 33 వరకు, 31-33. ఓకే, 4వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అదియు కాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప
అందరి యందు అధికముగా ఉండెను. ఆమేన్. So here we see the work of the Holy Spirit, how Spirit could work through all these disciples and all filled with the Holy Spirit and speak the word of God boldly, and all the believers were one in heart and mind, and how God was with them, how Jesus could able to work through these disciples, and Spirit could lead them powerfully to preach the gospel. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతో ధైర్యంగా వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏక హృదయుల ఏక ఆత్మతో ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడిన వారే దేవుని యొక్క ఆత్మాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించి ఉన్నారు. The apostles continue to testify to the resurrection of the Lord Jesus, and much grace was upon them all. So we see a amazing work of God here in the first century, brothers and sisters. అయితే దేవుని యొక్క కృప వారి మీద ఉన్నందున అపోస్తలులందరూ కూడా ఎడతెగక క్రీస్తు మరణం గురించి పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చుచు వారి జీవితాన్ని గడిపి ఉన్నారు. So brothers and sisters, I really want to encourage all of us that let us be devoted ourselves to God, or devoted ourselves in whatever that we do with sincere and glad heart, and seeing amazing work of Holy Spirit in our lives and through our lives. అందుకోసం సోదరులు నేను మీ అందరినీ విన్నపం చేసుకుంటే ఏంటంటే, ఏ పని చేసినా కూడా దేవుని యొక్క కృపలో మనందరం ఆశీర్వదింపబడి, దేవుని ఆత్మ ద్వారా ఆశీర్వదింపబడి, యథార్థమైన హృదయంతో సాత్వికమైన హృదయంతో దేవుని యొక్క పనిని కార్యం చేయాలని కోరుకుంటున్నాను. So before I close it, I want to read one passage from 1 Peter 1:2-9. When I read, I was really got convicted, how God called us to be disciples, and how God is with us throughout of our life journey of our Christianity. అయితే సోదరుల ముగింపు ముందు ఒక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఒప్పుదల కలిగింది ఈ యొక్క వాక్యాన్ని చదవడం వల్ల. ఈ యొక్క క్రైస్తవ జీవితం యొక్క ప్రయాణంలో ఎలా జీవించాలనేది నాకు ఒప్పుదల కలిగింది. కాబట్టి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. 1 పేతురు 1:2-9 నేను మీకు చదివి వినిపిస్తాను. 1 పేతురు 1:2-9 వరకు. ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయనది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై
ఆనందించుచున్నారు. Thank you, Amen. Sampath. Reading the scripture. So, Francis, I hope we are getting inspired through this scriptures what we are reading. How the scripture says that we are chosen according to the foreknowledge of God. That means God knows that we will be called to be disciples, and He sacrificed the work of the Holy Spirit, which sanctifies us, and also our obedience to Christ. How we have accepted Jesus as Lord and Savior of our lives. అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనందరికి ఏం తెలియజేస్తుంది అంటే ముందుగానే ప్రవచనాల ప్రకారం మనల్ని ఎన్నుకున్నాడు. మనం పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రులు చేసిన తర్వాత మనము దేవుని కొరకు జీవింపజేయాలని, మనందరం రక్షణలో భాగం పొందుకోవాలని ఇవి అన్ని కూడా ముందుగానే దేవుడు చేసిన ప్రణాళిక ఉంటున్నారని చెప్తున్నారు. And through that God's great mercy, we are given as a new birth into a living hope. So we have a great hope in God. Being a disciple of Jesus, we are given a living hope, not the dead hope. Jesus is not dead, is alive, is living in us, and we have a living hope, not the dead hope. అయితే మనందరం కూడా ఎప్పుడైతే క్రీస్తులో జీవించినప్పుడు ఏదో మరణించిన నిరీక్షణ కానీ జీవించుచున్న నిరీక్షణ, అంటే మనం ఈ రోజు క్రైస్తవులు జీవిస్తున్నప్పుడు మనలో ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే మనతో జీవించుతుంది అనమాట. క్రీస్తులో అది మనల్ని జీవింపచేస్తూ మనకు కూడా గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. And God is willing to give us the inheritance. Bible says God is giving that inheritance that can never be perish, spoil or fade, and it is kept in heaven for us. And God is saying that I'll give you the inheritance that can never be perished. అయితే ఇక్కడ ఏమంటుందంటే వాక్య ప్రకారం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న ఒక స్వాస్థ్యము ఇవ్వబోతున్నాడు. అది ఎట్లా అంటే ఎప్పుడు కూడా అది నాశనం చేయబడదు, అది నశించే చేయబడదు. అలాంటి స్వాస్థ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. And while we live our Christian life, we may go through a little while, we may have or had suffer grief in all kinds of trials. Probably we might have faced all kinds of trials in our lives, and we might have had the grief in our lives, but Bible is saying that it is momentary, it is temporary, but God is encouraging us to greatly rejoice in Him. అయితే ఇక వాక్యం మనకు తెలుస్తుందండి, మనము ఈ జీవించిన కాలంలో కొంత సమయం మాత్రం మనకు శ్రమ, మనకు శోధనలు, మనకు శిక్ష అనుభవించే సమయం రావచ్చు. కానీ అది కొద్ది కాలం మాత్రమే ఉంటుందని అది ఎప్పుడు నిత్యము కాదు, కేవలం అనిత్యం మాత్రం ఉంటుంది. కాబట్టి మనకు తర్వాత మహిమ ఉంటుంది, తర్వాత రక్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అనుభవించడానికి, దాని ద్వారా వెళ్ళడానికి దేవుని యొక్క శక్తి మన ముందుకు నడిపిస్తుందని చెప్తున్నారు. Verse 8 says, though you have not seen him, you love him, and even though you did not see him now, you believe in him and are filled with an inexpressible and glorious joy. Yes, brothers and sisters, we did not see Jesus the way disciples have saw Jesus. We did not see Jesus, but Bible is saying that still we love him, we love God, and we believe in God, and this is something which is inexpressible and a glorious joy what we have in our lives. ఇక 8 వచ్చిన మనం చూస్తున్నాము, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులో చూడకే విశ్వాసం ఫలం అనగా ఆత్మరక్షణ. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది చెప్పనాశక్యమైన ఒక సంఘటన. ఏంటంటే మనం ఎప్పుడు కూడా చూడలేదు. శిష్యులు యేసుక్రీస్తుని చూశారు, కానీ మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి అంత గొప్ప సంతోషము మనందరి మధ్యలో ఉన్నది. కాబట్టి అలాంటి ఆనందం మనకి ఇచ్చిన్నాడు. ఎందుకంటే మనము చూడకే నమ్మినాము, చూడకే ప్రేమించినాము, చూడకే ఆయన విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ప్రకారం జీవించాలనుకున్నాం. కాబట్టి ఇది చాలా గొప్ప ఆనందం మన జీవితంలో. So brothers and sisters, through this lesson, let's get reminded, let's get encouraged that we are called to be disciple. So let us continue to live our discipleship life, and also make disciple as we have learned, as we this purpose kept in our life. Let's be a disciple and make disciple, and let's continue to change and also help somebody to change in their lives. అయితే ఇక పాఠం ద్వారా నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మరలా మనము ఒక శిష్యరికాన్ని గుర్తు చేసుకుందాము. మరలా తిరిగి మనం జ్ఞాపకం చేసుకొని
చాలా మందికి సహాయం చేద్దాం, శిష్యులను తయారు చేద్దాము, ప్రేమతో ఉందాము. ఎందుకంటే దాన్ని మనము ఒకసారి పునరావృతి చేసుకున్నామంటే మన జీవితం ఎలాగ మారిందో అదే జీవితాన్ని వేరే వాళ్ళకి పంచడానికి మనము ప్రతి ఒక్కరికి కూడా మార్పు తీసుకొని వస్తామని నమ్ముచున్నాం. So let's continue to live a faithful and joyful life. And what we receive is verse 9. It says, for you are receiving the goal of your faith, the salvation of your soul. So brothers and sisters, let us continue to live this amazing Christian life, because Jesus promised that surely he is with us always. No matter what we go through in our lives, he is always with us. So let us continue to live that faithful and wonderful Christian life. అందరం కూడా ఎందుకంటే మనకున్న విశ్వాసము మన ఆత్మ యొక్క రక్షణకి ప్రతి ఒక్క మనం అనుభవించిన మనం దాన్ని తీసుకోగలిగినాం కాబట్టి ఆ సంతోషంతో ఎంతో గొప్ప ఆనందంతో క్రైస్తవ యొక్క జీవితాన్ని హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించి జీవించడానికి కోరుచున్నాను. So I believe, brothers and sisters, scriptures have inspired all of us, and I pray that this message will help us, and God bless the word that is preached today. అయితే ఈ రోజు ఏదైతే వాక్యం బోధించబడి ఉందో ఆ వాక్యం మనందరినీ ప్రోత్సహించున్నదని, మనలో ప్రేరేపణ కలిగి ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా ఏదైతే నిర్ణయాలు చేసుకుంటామో దేవుని యొక్క కృపలో మనం మార్పు చెంది దేవునికి మహిమకరంగా ఉంటామని అనుకుంటున్నాను. Amen. Thank you. Amen. This was a great message. This time we have a communion. So this is the time of communion. We'll see one scripture from Matthew 26 to 28. Brother, can you read for us? యా ఆ యొక్క గొప్ప వాక్యం అంటుంది కాబట్టి యొక్క సమయంలో మనము ప్రభరాత్రి బల్లలో భాగం పంచుకునే ముందు మనం ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాము. మత్తయి 26వ అధ్యాయం. బ్రో వాట్ ఇస్ స్క్రిప్చర్? 26 to 28. 26 to 28. మత్తయి 26వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుతాను నేను. మత్తయి 26వ అధ్యాయం 26 నుంచి 28 వరకు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. Let us focus on Jesus, our Savior, on the cross. ఈ యొక్క సమయంలో మనందరం కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద కేంద్రీక దృష్టి ఉంచుదాము. Before we take part in the communion, take 1 minute and examine your hearts. అయితే ప్రభు యొక్క బలలో భాగం పంచుకునే ముందు ఒక నిమిషం సమయం తీసుకొని మన హృదయాలను పరీక్షించుకుందాము, మరియు ధ్యానం చేసుకుందాము. Let us pray. Dear Heavenly Father, thank you so much for this wonderful time, God, you give us to take part in the communion, Father, for the forgiveness of our sins. God, you shed blood on the cross for all of us, Father, to reconcile with you, to come back to you, Father, to wash our sins, Father. God, thank you for your love, your agape love, God, you showed on us. Help us, God, to be in you. God, help us to overcome from all the temptations which we go through. God, you be with us, Father. God, thank you so much for the blood and the wine, which represents, Father, your body, which represents the bread. Father God, forgive all our sins, Lord. We know we did sin against you. Once again, Lord, we come before you for the forgiveness of our sins. Please forgive us. Guide us, God, in a right way. Help us to live a righteous life. Everything, Father, I place into your hands. In Jesus' mighty name I pray. Amen. Amen.
Okay, here ends the communion. ఇంతతో ప్రభు రాత్రి వల్ల ముగిస్తుంది. Thank you, Vinay bro, for the great message preached us today. థ్యాంక్ యూ, వందనాలు వినయ్ బ్రదర్, ఎందుకంటే మంచి గొప్ప వర్తమానం ఇచ్చినారు ఈ రోజు మాకు. The one point which I learned is I would like to share. Not accidentally we became disciple, but it's a will of God. That's a plan and purpose of God. God has for each and every one of us. అయితే ఒక్క విషయం నేను నేర్చుకున్న విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను శిష్యునిగా మారినదో అకస్మాత్తుగా నేను మారలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి ఆయన చేసిన ప్రణాళిక వలననే నేను శిష్యునిగా మారి ఉన్నాను. God has planned for you and me in our life. There is a purpose of God so that we became disciples. దేవునికి నీ ఎడల నా ఎడల ఉన్న ప్రణాళిక మరియు దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే దాన్ని నెరవేర్చడానికే నిన్ను నన్ను శిష్యునిగా మార్చి ఉన్నాడు. Let us use ourselves as an instrument of God, brothers and sisters. సహోదర సహోదరులారా, మనము ఒక పరికరం లాగా, ఒక పనిముట్టు లాగా వాడబడాలని మనం ఉన్నాము. Amen. Thank you. So some announcements now. వందనాలు. మరి ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉన్నవి. Thank you all the friends for joining this Sunday service. Please do join for the midweek meetings also. మరి ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ఆ స్నేహితులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మధ్యంతర వారంలో జరిగే ఆ కూటమిలకు కూడా రావాలని కోరుచున్నాను. Today we will have quiz from Matthew chapter 10 to 13. Please stay back and enjoy the fellowship. అయితే ఈ యొక్క సమయంలో మనకి మత్తయి సువార్త 10 నుంచి 13 వరకు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది కాబట్టి సహవాసం తర్వాత ఉండాలని కోరుచున్నాను. I hope you all are ready for the quiz. నేను నమ్ముచున్నాను మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ప్రశ్నోత్తరాలు సమాధానం చెప్పడానికి. And next Sunday, 1st August, quiz will be from book of Matthew chapter 14 to 17. అయితే వచ్చే ఆదివారం ఆగస్టు 1వ తారీఖున మత్తయి సువార్త 14 నుండి 17వ అధ్యాయములలో ప్రశ్న ఉత్తరాల సమయం ఉంటుంది. Prayer request, please pray for the Lokeshwari auntie from Upal ministry. She is sick, admitted in railway hospital. Shivani from Lalapet ministry, she is shifted to ICU. Please pray for her. She was suffering from vomiting. The doctor said there is an infection in the blood. Please continue to pray for the sick. దయచేసి లోకేశ్వరి ఆంటీ గురించి ఉప్పల్ పరిచర్యలో మన రైల్వే హాస్పిటల్లో ఉన్నది కాబట్టి దయచేసి ఆమె అనారోగ్యం గురించి మనం తొందరగా కోలుకోవాలని ప్రార్థించుకుందాం. మరియు శివాని లాలపేట్ పరిచర్య నుంచి చాలా అనారోగ్యంతో ఉంది, మరి ఆమె రక్తంలో కూడా చాలా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దయచేసి వాళ్ళు వాంతులు చేసుకుంటుంది. దయచేసి ఆమె గురించి ప్రార్థించడం కోరుచున్నాం. We have closing prayer now. Sampath brother, can you pray for us? ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థనతో ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీ ఉద్దేశాన్ని తెలియజేసిన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. మరొకసారి మీ యొక్క శిష్యులుగా నాయన ఏ విధంగా అయితే 12 మంది శిష్యులు తమ జీవితాలను త్యాగం చేసుకుని ప్రపంచానికి ప్రభావ మీ సువార్తను తీసుకుని వెళ్ళినారు ప్రభావ. అదేవిధంగా మమ్మల్ని కూడా మీ యొక్క శిష్యులుగా ఎన్నుకొని మీ యొక్క చేసిన ప్రణాళిక చొప్పున మీరు ఇచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు మీరు ఏ విధంగా అయితే ఒక విశ్వాసంతో మమ్మల్ని పిలిచినారు తండ్రి, అదే విశ్వాసంతో మేము కూడా బయటికి వెళ్ళి నాయన మా యొక్క జీవితంలో ఇచ్చిన
మా జీవితంలో మేము కృతజ్ఞత ఉండేటట్టు సంతోషంతో ఆనందంతో మీ యొక్క వర్తమానాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మమ్మల్ని మీ యొక్క పనిముట్టిగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఎందుకంటే నేను చేసే ప్రతి పని కూడా మేము ఎంతో ఆనందంగా సంతోషంగా మీరు ఇచ్చిన ఆత్మ శక్తితో మేము చేయడానికి సాయం చేయాలి. ముఖ్యంగా నాయన శివాని గురించి ప్రభావ మీ యొక్క సన్నిధానంలో మీ యొక్క హస్తంలోకి అప్పగించుకుంటున్నాం ప్రభావ. ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో మాకు తెలియదు, కానీ మీరు ప్రేమించిన బిడ్డ, మీరు ఎన్నుకున్న బిడ్డ కాబట్టి నాయన మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో మీరు ఇష్టమైన ప్రతి బిడ్డనైనా ఏ కష్టం వచ్చినా తండ్రి మీరు దగ్గరుండి సాయం చేస్తారు నాయన, మీరు దగ్గరుండి పరిచయం చేస్తారు కాబట్టి నాయన మీరు ఆ బిడ్డను మీరు స్వస్థపరిచిన నాయన ఆమె ప్రతి విషయంలో మీరు సాయం చేయండి. ఆ యొక్క రక్తములను మలినము తీసివేసి క్రీస్తు రక్తాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు నామమున మీరే స్వస్థత కలగజేసి మీకు మహిమకరంగా ఉండేటట్టు సాయం చేయండి. లోకేశ్వర్ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ప్రభా ఆ వృద్ధాప్యంలో ప్రభా మీ యందు ఆమె ఉండేటట్టు సాయం చేయండి. మీలో ఎంతో విశ్వాసంగా జీవిస్తున్నది కాబట్టి నేను మీ ఆత్మ ద్వారా మీ యొక్క ప్రణాళిక కొరకు మీ యొక్క ఉద్దేశం కొరకు ఉపయోగించమని వేడుకుంటాం. తమ కుటుంబంలో మీరు శాంతి సమాధానం ఓర్పును నిరీక్షను కలగజమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రత్యేక బిడ్డ ప్రభా మీకు వాక్యం విని ఉన్నారు, వారి హృదయంలో మీ యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి ప్రతి ఒక్కరు నాయన మీ ఇచ్చిన కృపను బట్టి మీకు ఇచ్చిన యొక్క ఐశ్వర్యం బట్టి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి నాయన మీ వాక్యాన్ని అర్థం చేసుకొని అనుదినము మేము జీవించడానికి సహాయం చేయండి. మీకు విధేయత చూపినట్లయితే మీ యొక్క ప్రేమ మీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఈ లోకంలో ఒక ఉప్పులాగా ఒక వెలుగులాగా ఉపయోగిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. కాబట్టి ఈ యొక్క రోజు మీరు మాకు తోడుగుండండి, ఈ యొక్క సహవాసంలో తోడుండి ప్రతి ఒక్కరినైనా మీకు ఇష్టమైన బిడ్డగా మార్చుకోనమని యేసుకృష్ణమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.